హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పనస గింజల పకోడాను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఫస్ట్ టైం చేశా కానీ ఇంత టేస్టీగా వస్తాయని అస్సలు ఊహించలేదు. సగం నేనే తినేసానంటే నమ్మండి, అంత టేస్టీగా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు అనుకుంటూ మొత్తం లాగించేయచ్చు. అంత టేస్టీగా చాలా బాగున్నాయండి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా రుచిగా ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. ఇందుకోసం ముందుగా మనకి కావాల్సిన పనస గింజల్ని తీసుకొని 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల పైన లేయర్ అనేది, అంటే పైన ఉన్న తొక్కు ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మీరు రాత్రి మొత్తం ఆరబెట్టేసుకొని నెక్స్ట్ డే వీటిపైన ఉన్న పొట్టును ఇంకా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే 1 గంట పాటు ఆరబెట్టి తర్వాత మీకు ఎలా పొట్టు తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేత్తో గింజను తీసుకొని కాస్త ఫ్రెష్ చేసామనుకోండి, పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారుగా ఎంత ఈజీగా తీసేసుకోవచ్చో. ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలండి. పొట్టు తీసేసుకొని చేసుకోవాలా, పొట్టుతో చేసుకోవాలా అనేది నాకు అస్సలు తెలియదండి. కానీ పెద్దవారు మాత్రం పొట్టుతో తింటే కడుపు నొప్పిస్తుంది అని అనడం మాత్రం గుర్తుంది. అందుకోసమే దానిపైన ఉన్న లేయర్ మొత్తం తీసేసాను. ఇలా తీసేసి 2 ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడ ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ దాకా బియ్యం పిండి, 1 స్పూన్ మైదాని వేసానండి. మైదాని వేసుకోవడం వల్ల పిండి మనకి జారుగా వస్తుంది. ఉత్త బియ్యం పిండినే వేసుకున్నాం అనుకోండి, మనకి విరిగిపోతాయని కాస్త మైదాని యాడ్ చేశాను. దాని ప్లేస్లో మీరు కావాలంటే శనగపిండినైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ను వేశాను కాబట్టి మంచి రంగులో వస్తాయి. మీ దగ్గర లేకుంటే కాస్త ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి ముక్కలకి బాగా అంటేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మామూలుగా రెగ్యులర్గా ఎలా అయితే మనం పకోడాకు పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కాకపోతే మరి కాస్త జారుగా ఉండాలి. అప్పుడే మనకి ముక్కలకి పిండి అనేది బాగా అంటుకుంటుంది. చూస్తున్నారుగా, ఇలా ఈ విధంగా అంత బాగా కలిసేలాగా ఒక 10 నిమిషాల పాటు కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి ముక్కలకి పిండి మసాలాలంతా అంటే బాగా సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పీస్ను మనం ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా స్పూన్ సాయంతో కానీ లేదా చేత్తో కానీ ఒక్కొక్క పీస్ను ఆయిల్కి సరిపడా మొత్తం వేసేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి, లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లోపల దాకా ఈ గింజలు ఉడకవు. అందుకోసమని లో టు మీడియం ఫ్లేమ్లోకి యాడ్ చేసేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. దాదాపు 10 నిమిషాలు టైం పడుతుందండి మనకి ఇవి క్రిస్పీగా అవ్వడానికి. చూసారుగా, ఇలా రంగు మారి బాగా క్రిస్పీగా అయిపోయాక అప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇలాగే మిగిలిన మొత్తం ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా వచ్చాయండి. చెప్పడం కాదు, ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. చూసారుగా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ మైదా, కొన్ని గింజలు, అంతే. ఎంతో రుచికరమైన స్నాక్ రెసిపీ రెడీ అండి. అంతేకాకుండా మంచి హెల్దీ రెసిపీ కూడా. తప్పకుండా ఈ విధానంలో ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.